అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మన అవసరాలు, మన భవిష్యత్తుకి మన అవసరాలు తీరుస్తాడు, మన భవిష్యత్తుకి బంగారు బాట వేస్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ప్రతినిత్యం ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కొరకు, తెలుగు ప్రజల అభివృద్ధి కొరకే ఆయన అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి అన్నమాట. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏదైతే విప్లవాత్మకమైనటువంటి, సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందో భవిష్యత్తు పట్ల ఆయనకున్నటువంటి ఒక విజన్ వల్ల ఏదైతే ఆయన నిర్ణయాలు ఆ రోజు తీసుకున్నాడో, ఏవైతే ఆయన చర్యలు తీసుకున్నాడో దాని ఫలితాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది అందుకుంటా ఉండేటటువంటి పరిస్థితి. ఇక విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం అలాగే అమరావతి ఈ రెండిటిని పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారుమయం అవుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా నమ్మడం జరిగింది. మనసావాచా కర్మణ ఆ రెండు కార్యక్రమాలను తాను పూర్తి చేయాలనేటటువంటి సంకల్పాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అమరావతికి సంబంధించి దాదాపు 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయనకి అంటే ఆయనకు సొంతం కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకంతో, ఆయనకు ప్రజల్లో ఉన్నటువంటి క్రెడిబిలిటీ వల్ల ప్రజలు స్వచ్ఛందంగా, రైతులు స్వచ్ఛందంగా 2 పంటలు పండేటటువంటి పొలాలను సైతం రాజధాని కోసం ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకొని దాదాపు 3 సంవత్సరాలు టైం పట్టింది ఆ క్లియరెన్స్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఇంటిని కట్టాలంటేనే ఎన్నో పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఒక ఇంటి నిర్మాణానికి ఎంత టైం పడుతుందో మనందరికీ తెలిసిందే. అలాగే ఒక రాజధాని ఏకంగా కట్టాలి అంటే సో దానికి సంబంధించి కంప్లీట్గా క్షుణ్ణంగా పరిశీలనలు జరగాలి. అలాగే చాలా ఉంటాయి పనులు, అవన్నీ క్లియర్ చేసుకొని తనకు మిగిలినటువంటి 1.5 కాలంలో 30% రాజధానిని ఆయన కట్టించేయడం జరిగిందనమాట. ఏవైతే ప్రభుత్వానికి సంబంధించి కంప్లీట్గా ఈ భవనాలు ఉంటాయో వాటిల్లో 30% ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అమరావతిని పండబెట్టేశారు, అది వేరే విషయం. తర్వాత ఈ పోలవరానికి సంబంధించి అప్పటిదాకా అంటే 2014 దాకా కేవలం 4% అంటే జస్ట్ అట్లా పునాది రాళ్ళు వేసారు. పునాది రాళ్ళు వేసి ఈ సైడ్ కాలువల పేర్లతో, కాలువలు కెనాల్స్ పేరుతో మట్టి తవ్వేసి దానికి మళ్ళీ జలయజ్ఞం అని పేరు పెట్టి ఒక ధనయజ్ఞం చేశారనమాట. అప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు కోసమని సెంట్రల్ గవర్నమెంట్ ఒక 8-9 వేల కోట్లు కేటాయిస్తే దాన్ని ఇష్టం వచ్చినట్టు భుజించేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ఈ కెనాల్స్ పేర్లతో పూడికలు దించడము, మట్టి దించడము, ఇవన్నీ చేస్తాను అని చెప్పేసి ఇష్టానుసారం బొక్కేసాడు. ఆ పోలవరానికి సంబంధించినటువంటి నిధులు అవన్నీ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఉంది అనేది పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ఎన్నో లక్షల ఎకరాలకు నీటిని అందించడమే కాకుండా, సాగునీటిని అందించడమే కాకుండా అటు ఉత్తరాంధ్రలో కావచ్చు, ఇటు రాయలసీమలో కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, ప్రతి ప్రాంతానికి కూడా తాగునీటిని సరఫరా చేయొచ్చు. నీటి ఎద్దడి అనేది లేకుండా పోతుంది, ప్రజలకు నీటి సమస్య అనేది లేకుండా పోతుంది అని చెప్పేసి ఆయన నమ్మడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆయనకు 5 సంవత్సరాలు టైం ఇస్తే 14 to 19 ఆ 5 సంవత్సరాల సమయంలోనే ఆయన దాదాపు 72% ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాన్ని పడుకోబెట్టేశారు. దానికి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తుందో వాటన్నిటిని తన డీబీటీ పథకాలకు మళ్లించేసుకున్నాడు. ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని ఎంత కట్టారా అంటే కేవలం 1% కట్టారనమాట. ఆ 1% కట్టే డయాఫ్రామ్ వాళ్ళను నాశనం చేశారు, స్పిల్వేను నాశనం చేశారు. ఇక ఆ ఇరిగేషన్ మినిస్టర్లు అయితే గురించి వాళ్ళ గురించి చెప్పక్కర్లేదన్నమాట.
అనమాట. ఒకరేమో దబరా మంత్రి, ఇంకొకరేమో అరగంట సంజనా సుకన్య. వీళ్ళిద్దరికి క్యూసెక్లకు టీఎంసీలకు తేడా తెలీదు. ఏమన్నా మాట్లాడితే అంబటి రాంబాబు ఏమో డయాఫ్రమ్ వాళ్ళంటాడు. ఇక ఆ అనిల్ కుమార్ యాదవ్ అయితే ఇంక ఆయన పత్తా కనపడ్డు. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ కూడా నడుస్తూ ఉంది, బెట్టింగ్లు కట్టుకునే దాంట్లో ఆయన చాలా బిజీగా ఉంటాడు. సో ఇది విషయం అనమాట. అట్లా 5 సంవత్సరాల పాటు సర్వనాశనం చేశారు పోలవరాన్ని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 9 నెలల కాలం అవుతా ఉంది. ఈ 9 నెలల కాలంలో పోలవరం 6% కంప్లీట్ అయింది. అంటే టోటల్గా అప్పుడు 2019కి ముందు ఏదైతే కంప్లీట్ అయ్యిందో 71%, ఆ 71% ప్లస్ ఈ 6%, 77% జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 1%, 78% కంప్లీట్ అయినట్టు. ఇక మిగిలింది 22%. సో ఈ 22%ను కూడా చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే హామీ ఇచ్చారు. రానున్న గోదావరి పుష్కరాల లోపే ప్రాజెక్ట్ను కంప్లీట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఒకవేళ పుష్కరాలు దాటినా కూడా 2027 సంవత్సరానికంతా ప్రాజెక్ట్ను కట్టేసి వాడుకలోకి తీసుకుని వస్తామని చెప్పేసి చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ అనమాట ఇది. గాడిన పడిన పోలవరం ప్రాజెక్టు అని చెప్పేసి టైటిల్ పెట్టుకొని రాయడం జరిగిందనమాట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే 6% పనులు, 6% పనులు కంప్లీట్ అయినాయి. జగన్ హయాంలో కేవలం 1% మాత్రమే చేశారు. వరదల్లోనూ పనులు చేసేలాగా ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. సీపేజీ నియంత్రణ కోసం అని చెప్పేసి బట్రస్ డ్యామ్ నిర్మాణం కూడా చేస్తూ ఉన్నారు. డీవాల్ నిర్మాణ పనుల కోసం అని చెప్పేసి ప్లాట్ఫామ్ని కూడా కట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ఫోటోగ్రాఫ్స్ని కూడా వాళ్ళు క్లియర్గా ప్రచురించడం జరిగింది అనమాట. సో ఇందాక నేను అదే చెప్పింది, ప్రజల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఎలక్షన్ల కోసం పని చేయకుండా వచ్చే రాబోయే తరాల కోసం పనిచేసేటటువంటి నాయకుడిని ఎన్నుకుంటే ఇటువంటి ప్రగతి మనకు కనపడుతుంది. లేదు ఆ పూట మభ్యపెట్టేవాడిని మనం గనక వాడి మాటలు తీయగున్నాయని చెప్పేసి నమ్మితే భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇది క్లారిటీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.